మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. పలు పుణ్యక్షేత్రాల్లో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు జిల్లాలోని వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రత్యేక పూజలు. రావివలసలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించిన ఈవో రాధాకృష్ణ. కోటబొమ్మాలి రెడ్డిక వీధి శివాలయంలో భక్తులకు పులిహోర ప్రసాదం వితరణ చేసిన సదాశివ ఫౌండేషన్. లక్కందిడ్డి గ్రామంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆలయ ధర్మకర్త కర్రి అప్పారావు ఆధ్వర్యంలో పరమశివునికి ప్రత్యేక పూజలు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు జులుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలిసిన శ్రీముఖలింగేశ్వర ఆలయం, టెక్కలి మండలం రావివలసలో వెలిసిన శ్రీ ఎండల మల్లికార్జున ఆలయంలో, అలాగే కోటబొమ్మాలి రెడ్డిక వీధిలో వెలిసిన శ్రీ ఉమా మల్లేశ్వర స్వామి ఆలయం, లక్కందిడ్డి గ్రామంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తులు వేకువజాము నుంచే ఆదుకోవయ్యా మమ్ము చేరుకోవయ్యా అంటూ ఆలయ ప్రాంగణాలు హరినామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు వేకువజామున పుణ్యస్నానం ఆచరించి శంకరునికి అభిషేకాలు చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు జిల్లా ప్రభుత్వ ఉన్నత అధికారులు రావివలస శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులకు, నాయకులకు ఆలయ ఆచారం ప్రకారం ఈవో రాధాకృష్ణ, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో రాధాకృష్ణ చర్యలు చేపట్టారు. అలాగే కోటబొమ్మాలి రెడ్డిక వీధిలో వెలిసియున్న శ్రీ ఉమా మల్లేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వచ్చిన సుమారు 2000 మంది భక్తులకు పులిహోర ప్రసాదాన్ని సదాశివ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సకల భక్తుల గంగారావు వితరణ చేశారు. గంగారావు ప్రస్తుతం ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నప్పటికీ భక్తుల కోసం పులిహోర ప్రసాదాన్ని వితరణ చేయించడం పట్ల భక్తులు గంగారావుపై ప్రశంసలు కురిపించారు. అలాగే కోటబొమ్మాలి మండలం లక్కందిడ్డి గ్రామం మాజీ సర్పంచ్ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధర్మకర్త కర్రి అప్పారావు ఆధ్వర్యంలో వేకువజాము నుంచే కాశీ విశ్వేశ్వర ఆలయానికి భక్తులు చేరుకుని దర్శనాలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ రామాయణం బుజ్జిబాబు శర్మ భక్తులతో అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ భక్తులకు ప్రసాద వితరణం చేశారు. అలాగే శ్రీ శివకేశవ దేవస్థానం కొత్తపేటలో పరమశివుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి వచ్చిన భక్తులకు శ్రీ భాగవతుల గౌరీ శర్మ పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.